తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మొత్తం దంచుకొడుతున్నాయి. రోజుకి బాణుడి ప్రతాపం అంటే విపరీతంగా ఉండడంతో ప్రజలు మొత్తం ఇళ్ళకి ఉండే పరిస్థితి ఉంది. అయితే గత వాతావరణ శాఖ కూడా చెప్తుంది, ఇంకా 4-5 రోజులలో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది, ప్రజలు మాత్రం ఇళ్ళకి ఉండాలి. అంటే మొత్తానికైతే ఉదయం 8 గంటల నుంచే బాణుడి ప్రతాపంతో మాత్రం ఎండలు విపరీతంగా కొడుతుండడం, ఇటు పొలం పనులకు పోయే కూలీలు కూడా, ఇటు సామాన్య ప్రజలు కూడా ఎండలు మొత్తం బెంబెలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. అంటే ఇక్కడ నుంచి అంటే ప్రజలు మాత్రం మనం విజువల్స్ చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే అంటే బయటకు రాకుండా మాత్రం ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. నిత్యం ఇక్కడ ఈ సెంటర్లో అంటే మెయిన్గా అక్కడ ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం ఉంది, ఇక్కడ సంబంధించిన కోర్టు ఉంది, సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా వాళ్ళకి విధులు ఉదయం నుంచి వాళ్ళకి పనుల నిమిత్తం వచ్చే వారు మాత్రం సంబంధించినటువంటి ఎండలు తాళ్ళే మాత్రం ఇంట్లో ఉన్నారు. పనులు కూడా వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఈ ఎండల దృష్ట్యా మాత్రం ప్రజలు బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్తే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ప్రజలను వాళ్ళు అడిగి తెలుసు. అన్న ఎండలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఇక్కడ? ఎండలు మాత్రం ఘోరంగా కొడుతున్నాయండి ఈ సంవత్సరము. అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. బయటకు వెళ్దామంటే భయం వేస్తుంది. బయటకు వెళ్ళి మాట్లాడదామన్నా కూడా చెమటలు బాగా కారిపోతున్నాయి. అంటే గత ఎన్నడూ లేనప్పుడు ఈ ఎండలు ఇప్పుడు చూసారా ఇలా? గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం కొడుతున్నాయి. ఎప్పుడు లేదు ఈ విధంగా, మరీ ఘోరంగా ఉబ్బరిస్తుంది. దీనికి ఏం చేయాలని అర్థం కావట్లేదు. బయటకు వెళ్దామంటే భయం అవుతుంది. ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఎండలు? ఉదయం 6:30 7 మధ్యలో స్టార్ట్ అవుతుందండి. తెల్లగా ఎండ వస్తుంది. అసలు దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇంట్లో పోయి ఉందామన్నా కూడా ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏసీ వేసినా ఏసీలు కూడా పనిచేయట్లేదు. చూసినా మొత్తానికైతే ఎండల తీవ్రత దృష్ట్యా కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఫ్యాన్లు నడుస్తున్నా కూడా ఏసీ నడుస్తున్నా కూడా ఎండలకి మొత్తము తాళలేకపోతున్నారు. అయితే ఇటీవల కాలం ఒక 2 రోజుల క్రితమే కూడా సంబంధించినటువంటి రోహిణి కార్తె కూడా వచ్చింది. ఈ రోహిణి కార్తెలో కూడా రోళ్ళు పగులుతున్నాయని చెప్పేసి ఒక నానుడు అవుతుంది. రోళ్ళు పగులుతాయేమో తెలియదు. మొత్తం మనకి ప్రజల సామాన్య మొత్తం మాటల మొత్తం పగులుతుందని చెప్పొచ్చు. మనతో మాట్లాడడానికి ఇంకొక వ్యక్తులు వాళ్ళని తెలుసు. మీరు చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి అసలు? చాలా బాగున్నాయి. విపరీతమైన ఎండలు. ఇంటి నుంచి బయటికి రాకుండా చాలా కష్టపడుతున్నాం. ఎండకి ఈటికి సరిపోతాం. రోడ్ల మీద నిలబడిన పరిస్థితిలో ఉన్నాము. అందుకే డైరెక్ట్గా చెట్ల కిందకి పోతున్నాం సార్. చెప్పండి, ఇలాంటి ఎండలు చూసారు ఎప్పుడన్నా? ఈ చరిత్రలు కూడా చూడలేదండి. ఇదే తొలిసారి ఎండలు బాగా కొడుతున్నాయి ఈసారి. ఇంతవరదాకా మేము పుట్టిన పెద్దపడినాం కానీ ఈ ఎండలు మాత్రం ఎప్పుడు చూడలేదండి. ఉత్తరకైతే మీ పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి ఎండలు ఎప్పుడు చూసుకోవాలని చెప్పేసినారు. మన ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా తమ ఎండల నుంచి విపశమనం పొందుకుందానికి సంబంధించినటువంటి చెరుకు రసాన్ని కూడా తాగుతున్నాయి ఉదయం నుంచి కూడా. ఇక్కడ అంటే సామాన్య ప్రజలు అంటే ఒకవైపు వైద్యాధికారులు కూడా చెప్తున్నారు, అంటే ఈ ఎండలలో ఉదయం 8 గంటల నుంచే తమ పనులు ముగించుకోవాలి. 11 దాటి మొత్తం ఎండలు విపరీతంగా ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం 4 దాటి తర్వాత బయటికి రావాలని చెప్తున్నారు. అయినా కూడా కొంతమంది ప్రజలు కూడా అంటే వాళ్ళకి అత్యవసర పరిస్థితులు బయటకు వచ్చి కూడా ఎండ ఉపశమనానికి తాళలేక నిమ్మరసం కానీ, జ్యూసులు కానీ, తర్వాత చెరుకు రసాలు కానీ, వాటర్ కూడా తాగిన పరిస్థితి. అధికారులు కూడా చెప్తున్నారు అత్యవసరం బయటికి రావాలి, సంబంధించిన వచ్చి బయటకు వచ్చిన గొడుగులు ధరించాలి, క్యాపులు ధరించాలి, తమ వెంట కూడా వాటర్ బాటిల్ పెట్టుకోని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడుతూ ఒక స్థానికుడు వాళ్ళు అడిగేసు. మరి మీరు చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఫుల్ ఉన్నాయి ఎండలు, పోతట్లేదు. అన్నీ ఎక్కడికక్కడ పిట్టలు మాడినట్టే మాడతారు. ఇప్పుడు వ్యవసాయ పనులు పోయిన పొద్దున పోతారు, పొద్దునటే పోయి 8 గంటలకు 8-9 ఇంటికి వస్తాను. ఇప్పుడు పోతట్లేదు ఇవాళ రేపు. ఇక ఏం పోతాం, ఇక ఆ చిలకల సుఖ పని లేదు, ఏం పని లేదు. ఎండలు ఈ విధంగా ఇప్పుడు చూస్తా, ఈ ఎండలు ఎప్పుడైనా ఇటువంటి ఎండ ఎప్పుడు చూడలేదు. రజాకారుల సుఖ చూడలేదు నేను. ఇప్పుడు బాగా కొడుతుంది, అంత ఉడికి చేస్తారు. కొంతమంది చెప్తున్నారు అంటే ఈ ఎండలు మనం గత ఎండలు కూడా ఇలాంటి ఎండలు చూడలేదు. అయితే ఈ ఎండాకాలం దృష్ట్యా కూడా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక 10 సంఖ్యలో కూడా అక్కడక్కడ అంటే కొత్తగూడ, గంగారం, గూడూరు, ఇటు మరిపేట, తొర్రూరు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా చాలామంది వడగాలు వీసిన వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డది తెలుస్తుంది. ఇప్పటికైనా అది ఆ వాతావరణ అధికారులు చెప్తున్నారు, రానున్న రోజుల్లో కూడా ఎండలు మరింత విపరీతంగా వస్తాయి, ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కూడా తమ ఇళ్లలో ఉండాలి. సాయంత్రం అయితే బయటికి రావాలి, అత్యవసరం బయటికి రావాలని చెప్తున్నారు. బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా మెయిన్గా అంటే సంబంధించినటువంటి తలకి క్యాపులు ధరించాలి, గొడుగులు ధరించాలి, వాళ్ళ పేట సంబంధించినటువంటి వాటర్ బాటిల్ కూడా తీసుకోమని చెప్తారు. ఈ ఎండల దృష్ట్యా కూడా సంబంధించినటువంటి వైద్యాధికారులు కూడా ఇటు డిఎంహెచ్ఓ కానీ, కలెక్టర్ గారు సంబంధించినటువంటి పిహెచ్సీలలో, సిహెచ్లో కానీ సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఆరోగ్యరీత్యా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన కూడా పరిస్థితి అయితే ఉంది. మొత్తంకైతే రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు మొదటి బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.